హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మసాలా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇది మసాలా అండి. ఉడకబెట్టిన బంగాళాదుంప అండ్ పచ్చి బఠానీ ఉడకబెట్టినవి, క్యారెట్ అండ్ సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ఇదంతా ఇట్లా మెత్త కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ పెట్టాం కదండి, అందులో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే పక్కన కలిపి పెట్టుకున్న కొంచెం మసాలా ఉంది కదండి, ఇది కొంచెం ఇలా తీసేసుకొని ఇలా కొంచెం కొంచెం పెట్టేసుకోవాలి అన్ని ఇడ్లీలు. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఇడ్లీ పిండి తీసేసుకొని అన్నింటిపైన కొంచెం కొంచెం వేసుకోవాలి. అంటే ఇది లోపల స్టఫ్గా ఉండాలన్నమాట. దానిపైన కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అన్నింటికి ఇలాగే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకొని అన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అలాగే పక్కన ఇడ్లీ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ వచ్చేసి మనం పల్లీలు పుట్నాల పచ్చడి చేసుకున్నాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాలుగైదు పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు కొన్ని పచ్చిమిర్చిలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇట్లా కలుపుకోవాలి. అయిపోయిందండి. దించేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ చల్లారనివ్వాలి. మన పల్లీలు పుట్నాల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీలు తీసేసుకుందాం. ఇడ్లీ అయిపోతే రెడీ అయిపోయిందండి.
ఇవి ప్లెయిన్ ఇడ్లీలు అండి. ఇవి వచ్చేసి మసాలా ఇడ్లీ. మసాలా ఇడ్లీలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఒకసారి అయితే చూద్దాం ఎలా అయినాయి. ఫైనలీ లుక్ ఇలా ఉందండి. దీంట్లోకి పల్లీలు అండ్ పుట్నాల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే నా రెసిపీ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.